హాయ్ ఫ్రెండ్స్, జేజీడీ ట్రక్ ట్రావెలర్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి మనం కొచ్చికి వచ్చాము. వాటర్ మెట్రో చూడడానికి, మీకు కూడా చూపించడానికి వచ్చాను. పూర్తి వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం స్టార్ట్ అయింది మెట్రో స్టేషన్ అల్వా నుంచి మహారాజా స్టేషన్ దిగాలన్నమాట. మహారాజా కాలేజ్ స్టేషన్. అక్కడ నుంచి బై వాక్ 1 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. బై వాక్ 1 కిలోమీటర్ మనం ఆటో తీసుకోకుండా, బస్ తీసుకోకుండా బై వాక్ వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళిపోతాము. బీచ్ నుంచి అక్కడ వాటర్ మెట్రో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నది మనం మెట్రోలో ట్రావెల్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనం మెట్రో దిగేసి బై వాక్ వెళ్తున్నాము. ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 1 కిలోమీటర్ బై వాక్ వెళ్తే మనకి డైరెక్ట్గా ఫస్ట్ పార్క్ వస్తుంది. సుభాష్ చంద్రబోస్ పార్క్ ఫ్రెండ్స్. ఇది ఆయన పేరు పైన పెట్టారు. ఇది వచ్చేసి ఓన్లీ గ్రీనరీ పార్క్, పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. దీంట్లో ఏముండవు, గ్రీనరీ చెట్లుండి గార్డెనింగ్. ఫ్రెండ్స్, నియర్ బై వచ్చేసాము మనము. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. కార్లో వచ్చిన వాళ్ళకి పార్కింగ్ పెట్టుకొని జట్టీకి వెళ్ళొచ్చు. జట్టీ అంటే వాటర్ బోట్. ఇది వాటర్ బోట్ స్టేషన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వాటర్ మెట్రో స్టేషను. మనకి సపరేట్ బోర్డు తీసుకుంటే పర్ హెడ్ 300 రూపీస్, పిల్లలకైతే 150 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం నార్మల్గా అందరూ ప్రయాణించే దాంట్లో ప్రయాణిస్తే మనకి 6 రూపీస్లో 15 మైల్స్, అంటే 15 మైల్స్ ట్రావెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టికెట్ లైన్ ఫ్రెండ్స్. ఒక బోట్లో వచ్చేసి 50 మంది వరకే కూర్చోబెడతారు. ఒక్కరికి మాత్రం 3 టికెట్లే ఇస్తారనమాట. ఒక్క ప్యాసింజర్ లైన్లో నిలబడితే ముగ్గురికి మాత్రమే సీట్లు వస్తాయి. అది ఫ్రెండ్స్. ఇది టికెట్ చెకింగ్ కౌంటర్ అండి. ఇక్కడ నుంచి మనకి బోట్కి వెళ్ళే రోడ్డు. అక్కడ నుంచి గేట్లో వదిలేసి మనకి బోట్కి వెళ్తాము. ఈ స్టాండింగ్స్ ఉంటాయి బోట్స్ అన్ని. రైట్ సైడ్లో ఉన్నది కూడా అదే, లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి. మనం వెళ్ళేది ఇప్పుడు అందరు వెళ్ళే దాంట్లోనే మనం వెళ్ళాలి. నేను జస్ట్ మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చానమాట, వీడియో తీయడానికి. ఇది మన బోట్, మనం ట్రావెల్ చేసే బోట్ ఇప్పుడు. ఫ్రెండ్స్, మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. చూడండి, బోట్ కదులుతుంది. అది ఒడ్డున నిలబడ్డ బోటు. మన బోటు బయలుదేరింది, బ్యాక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి 15 మైల్స్ ఫ్రెండ్స్. 15 మైళ్ళు కొచ్చి పోర్ట్కి వెళ్తుంది అనమాట. ఇది డైరెక్ట్గా మనకు అక్కడ డ్రాప్ చేస్తుంది కొచ్చి పోర్ట్లో.
ఫ్రెండ్స్ 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ మనం కొచ్చి పోర్ట్‌కెళ్ళేదాకా. అప్పటి వరకి మనకి చాలా వరకి పోర్ట్స్ కనిపిస్తాయి. షిప్‌లలో సిమెంట్ లోడింగు, మనకి పెట్రోలియం లోడింగ్సు అండ్ యూరియా లోడింగ్సు అలాంటియన్నీ పోర్ట్‌లు ఇక్కడే ఉంటాయి. షిప్పులన్నీ లైన్‌గా వచ్చేసి ఇక్కడే లోడ్ యేసుకుంటుంటాయి ఫ్రెండ్స్. కంటైనర్స్ గూడా విత్ కంటైనర్ లోడ్స్ కూడా ఇక్కడే లోడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ షిప్ డ్రైవర్ ఆయన్నే. ఆ కాకి డ్రెస్‌లో ఉన్న ఆయన్నే. అది ప్యానెల్ బోర్డు షిప్‌ది. ఆ స్టీరింగ్ అనమాట. మొత్తం కంట్రోలింగ్ అక్కడి నుంచే జరుగుతది. ఫ్రెండ్స్ ఈ షిప్ కనిపిస్తుంది గదా! ఇప్పుడు అది లోడింగ్ అవుతుందనమాట. లోడింగ్ అయ్యే షిప్సే ఇక్కడ మన పోర్ట్‌కొస్తాయి. దాని పక్కన బిల్డింగ్ కనిపిస్తుంది గదా! అది ఇంటర్నేషనల్ టెర్మినల్. శ్రీలంకకి, మాల్దీవ్స్‌కి అలాంటివి యెళ్ళాలంటే ఆ పోర్ట్ నుంచే ప్యాసింజర్ ఎక్కుతారనమాట. అది పోర్టు. ప్యాసింజర్ స్టేషన్ అనమాట అది. ప్యాసింజర్ షిప్స్ అక్కడొస్తాయి. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ జేయొచ్చు. మాల్దీవ్స్ గానియండి, ఇంకా ఈ లక్షద్వీప్స్ గానియండి. లక్షద్వీప్స్ అయితే మన ఇండియాలోనియే. లక్షద్వీప్స్ గూడా, అండమాన్ నికోబార్ గూడా ఇదిగోండి ఇక్కడ ఒక ప్యాసింజర్ షిప్ ఉంది చూడండి. లోడ్ అవుతుంది ఆల్రెడీ. శ్రీలంక గానియండి, అలాంటి ట్రావెల్ జేయడానికి ఇంటర్నేషనల్ టెర్మినల్ అనమాట. ప్యాసింజర్ టెర్మినల్ అది. దాంట్లో కస్టమ్స్ ఉంటుంది. బ్యాగేజ్ అంతా చెకింగ్ అవుతుంది. తర్వాత మనం ఈ షిప్‌లో ఎక్కొచ్చనమాట. ఈ షిప్ ఎక్కడికో ప్లాన్ అవుతుంది. లోడ్ అవుతుంది ఆల్రెడీ. అది ఫ్రెండ్స్. ఇది కొచ్చి పోర్ట్‌లో వస్తుంది. ఇంటర్నేషనల్ టెర్మినల్‌లోకి. చాలా బాగుంటది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను. ఇది గూడ్స్ షిప్. ఇదొచ్చేసి సిమెంట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎనకాల పెన్నా సిమెంట్. చూడండి ఒకసారి. పెన్నా సిమెంట్ వాళ్ళదే షిప్ గూడా. పక్కన యార్డ్ ఉంది. సిమెంట్ యార్డ్. ఆ సిమెంట్ యార్డ్‌లో నుంచి సిమెంట్ లోడ్ అవుతుంది. చాలా పెద్ద షిప్ ఫ్రెండ్స్ ఇది. పెన్నా సిమెంట్‌ది. చూడండి కొచ్చిన్ నుంచి మన అండమాన్ నికోబార్‌కి గానీ, లక్షద్వీప్ గానీ, మాల్దీవ్స్ గానీ అక్కడికెళ్తాయి ఈ షిప్స్ అన్నీ దగ్గరికి. ఇదంతా వాటర్‌లో కొద్దిగా క్లీన్ లేదు. కానీ సీ వాటర్ ఇదంతా. సముద్రపు వాటరే. చాలా లోతుంటది ఫ్రెండ్స్. ఇంత పెద్ద పెద్ద షిప్స్ వస్తాయంటే ఖచ్చితంగా లోతుంటదిది. ఈ చిన్న షిప్ ఉంది గదా! ఆ పెద్ద షిప్‌ని లాక్కొచ్చే చిన్న షిపే ఈ షిప్ ఫ్రెండ్స్. సపోర్టింగ్ షిప్స్ అంటారు వీటిని. ఇవి ఆ పెద్ద షిప్ ఇంజిన్ ఆఫ్ జేసి ఇవి లాక్కొస్తాయన్నమాట. ఈ 2 స్తంభాల్లాగా కనిపిస్తున్నాయి గదా! ఆ షిప్స్ ఆ పోర్ట్‌కి లాక్కొస్తాయి. లాక్కొచ్చి అక్కడ పార్క్ చేస్తాయన్నమాట. పార్క్ చేసిన తర్వాత లోడింగ్ అవుతది. మళ్ళీ లోడ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ లోడింగ్ తర్వాత అయి మళ్ళీ వాటిని కట్టేసి లాగి మధ్యలో షిప్‌లో వాటర్‌లో వదిలేస్తాయి. డీప్ వాటర్‌లో వదిలేస్తాయన్నమాట. దానివల్ల వీటికి కింద ఇంజిన్‌కి బురద ఎక్కడ తట్టకుండా, మట్టి తట్టకుండా మూవ్‌మెంట్ అవుతది ఫ్రెండ్స్. వాటర్ ఇవి తక్కువుంటాయి గదా! అందుకే ఆ ఇంజిన్‌కి బురద తట్టకుండా వస్తది. ఈ జువారీ సిమెంట్ చూడండి గోడాన్. ఇప్పుడు ఒక స్టాప్ వస్తుంది మాకు. ఫస్ట్ స్టాపు. ఇక్కడ లోకల్ వాళ్ళు దిగుతారు. ఫస్ట్ స్టాప్‌లో. ఇంకా కొచ్చి ఎళ్ళేవాళ్ళు
ఫ్రెండ్స్ ఇది 5 స్టార్ హోటలు. దీనికి ప్రైవేట్ బోట్స్ ఉన్నాయి. జెట్ బోట్స్ చూడండి ఒకసారి కింద ఇక్కడ పార్క్ అయి ఉన్నాయి. ఇది ప్రైవేట్ హోటల్ అనమాట. 5 స్టార్ హోటల్స్, రిసార్ట్స్ అలా ఉంటాయి లోపల. అంటే ప్యాకేజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ప్యాకేజెస్లో మాట్లాడుకుంటే బుక్ చేసుకుంటే ఇందులో ఉండవచ్చు మనం కూడా. ఇది సేమ్ మాలాంటి బోటే, వేరే బోటు. వీటిని వాటర్ మెట్రో అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ కొచ్చిలో వాటర్ మెట్రో కొచ్చి అని చెప్తారు. 2 హోటల్సే ఫ్రెండ్స్. 5 స్టార్ హోటల్స్, భారీ భారీ హోటల్స్ ఇవి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన కోస్ట్ గార్డు అండ్ నేవీ షిప్స్ ఇక్కడ ఆగుతాయి ఫ్రెండ్స్. అది కోస్ట్ గార్డ్ షిప్, దానిపైన షిప్ పైన రాసింది కోస్ట్ గార్డ్ అని. ఇక్కడ అన్ని మన ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్ అంటే మన సముద్రం ఎంతవరకు అయితే మన ఆధీనంలో ఉంటుందో అంతవరకు కాపలా కాసేది కోస్ట్ గార్డ్ వాళ్ళే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన కంటైనర్ షిప్ యార్డ్. కంటైనర్ లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 2 షిప్లలో కంటైనర్ లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చాలా పెద్దవి, చాలా భారీ షిప్స్ ఇవి. మనం దిగే స్టేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కస్టమ్ బోట్ జెట్టి మెట్రో స్టేషన్. ఇది వాటర్ మెట్రో స్టేషన్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అంతా రైల్వే స్టేషన్. కూర్చోవడానికి రైట్ సైడ్లో సిట్టింగ్ ఉంటుంది. అంటే స్టోన్స్తో కట్టింది అనమాట అంతా. ఫ్రెండ్స్ ఆ కాలంలో ఎలా ఉండేది ఫొటోస్ ఇక్కడ అంతా ప్రదర్శిస్తారు. పాత టైంలో ఎలాగైతే ఉండేదో కొచ్చి పోర్టు, దాని ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇక్కడ పెట్టారు బ్లాక్ అండ్ వైట్లో. అప్పుడు ఎలా ఉండేది పోర్టు ప్లస్ సిటీ ఎలా ఉండేది అవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి ఫ్రెండ్స్. ఇది సిటీ. ఫ్రెండ్స్ మనం తిరుగు ప్రయాణం అయ్యాము. ఎర్నాకుళంకి రిటర్న్ వస్తున్నాము. ఇది బీచ్లో ఎలా ఉంది చూడండి. బిల్డింగ్స్ అన్నీ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, హోటల్స్, ఆఫీసెస్, హౌసెస్. ನಾನು ಕಲ್ಲಿಗೆ ತೆರು ಜಾತಲ್ಲಿ ಕಲ್ಲಿನ ಫೋನ್ ತೆರೋ ನಾನು ಆಯ್ತು क्या
ఫ్రెండ్స్ వీళ్ళ బీచ్లు ఇలా ఉంటాయి. బీచ్ ఉండదు, ఇలా స్టోన్తో మొత్తం వాక్ స్ట్రీట్ ఉంటుంది. కూర్చోవచ్చు, ఫోటోగ్రాఫ్స్ దిగవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మా గమ్యస్థానాన్ని చేరుకున్నాం ఫ్రెండ్స్. జై హింద్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.